హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ విత్ రామ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి కుకింగ్ విత్ స్పైసెస్ ఎపిసోడ్ 1. సో వర్షాకాలం వచ్చింది కదండో, మన నాలుక కొంచెం స్పైసీగానే రుచుల్ని కోరుకుంటుంది అనమాట. సో ఇవాళ మన ఎపిసోడ్లో వచ్చేసి మునగాకు పొడిని స్పైసీగా చేసుకోవడం నేర్చుకుందాం. సో ఈ క్రెడిట్ అయితే నేను మా అత్తమ్మకే ఇచ్చేస్తున్నాను. సో ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను కాబట్టి. సో మేమైతే కొంచెం మునగాకుని బల్క్లోనే తీసుకొని దాన్ని కొంచెం నీడలో ఆరబెట్టుకొని దాని తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. ఫ్రై చేసుకున్న దాన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు. సో మునగాకును చాలా విధాలుగా వాడుకోవచ్చు. మనం కూరలలో కూడా వేసుకోవచ్చు, పౌడర్ని మనం బరిగడుపులో కూడా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ స్పైసీనెస్ కోసం కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు మరియు కొంచెం మినప్పప్పు. సో అవి పంట కింద పడుతుంటే ఆహా, ఆ రుచే చాలా బాగుంటుంది. ఈ స్మెల్కే నాకైతే నోట్లో లాలాజలం ఊరుతోందండి. ఎంత కమ్మగా ఉంటుందో ఇదైతే. సో ఇప్పుడైతే మనం కొంచెం ట్యాంగినెస్ కోసం మనం చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. సో ఇదైతే ఆప్షనల్ అండి, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో మనం కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుందాం. కాకపోతే ఒక్కసారి మిక్సీ పట్టాక ఆ తర్వాత వాడుకుంటే బాగుంటుంది. సో అది కూడా మనకు ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ముందే వేసుకోవడం వల్ల అది ఎక్కువ మిక్స్ అయిపోయి తెలియదు అనమాట. సో ఇక్కడ మనం తగినంత ఉప్పు కూడా వేసుకున్నాము. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా మరీ ఎక్కువగా మెత్తగా పట్టుకోకుండా కొంచెం గరుకుగా పట్టుకోండి. సో ఇప్పుడు మనం కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇదైతే చాలా హెల్తీ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం మనకు కావాల్సినంత ఇప్పుడు మునగాకుని యాడ్ చేసుకుందాం. సో ఇట్లా మునగాకుని వేసుకొని మళ్ళీ ఒక్కసారి రౌండ్ తిప్పేసి మనం యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, గ్రీన్ కలర్గా చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే ఇప్పుడే తినేసేయాలని ఉంది. సో ఏం చేస్తా, టిఫిన్ ఆల్రెడీ చేసేసా, పొట్టలో ప్లేస్ లేదు, తర్వాత తింటా. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా చాలా బాగుంటుంది. అండ్ మీరు చూసారా, మేము ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడలేదు. అంటే ఇది చాలా హెల్తీ. డయాబెటిక్ అయితే చాలా మంచి ఔషధం అండి. టాబ్లెట్స్ కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇంత టేస్టీని మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పేయండి, ఓకేనా? సో ఇలా కాకుండా దీనికి మునగాకుతో ఇంకొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి, మనం నెక్స్ట్ చూసేద్దాం.